హాయ్ ఫ్రెండ్స్, మేమైతే నెక్స్ట్ వచ్చేసి ఇంకా గుంటూరు డిస్టిక్ మంగళగిరి టౌన్లో ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ ఎగువ సన్నిధిగా పిలువబడే పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి మెట్ల మార్గం ద్వారా అయితే వెళ్ళాలి. సో మేము వెళ్తుంటే మాకు మార్గం మధ్యలో కృష్ణుడి టెంపుల్ కూడా కనిపించింది. అక్కడ కూడా దర్శనం చేసేసుకొని అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడే ఇంకా ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో మనకైతే స్వామివారు తన నోటి ద్వారానే దర్శనమిస్తారు. ఇక్కడ స్పెషల్ వచ్చేసి పానకం స్వామివారికి ప్రసాదంగా పోస్తారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం స్వామివారికి ప్రసాదం పోసేటప్పుడు గుటక వేసిన శబ్దం వస్తుందంట. అప్పుడు అయ్యవారు మనకి ఆ ప్రసాదాన్ని ఇస్తారు. సో ఇంకా కిందికి వచ్చేసి దిగువ లక్ష్మీ నరసింహస్వామిని కూడా మేము దర్శించుకున్నాము. చూస్తున్నారు కదా, ఈ గుడి కూడా చాలా బాగుంది. అదేంటోనండి, ఏపీలో గుడులు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే దర్శనం చేసేసుకొని అలా కొంచెం సేపు అయితే కూర్చున్నాము ఆ స్వామివారి సన్నిధిలో. మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా మేమైతే అక్కడ అన్నదాన సత్రంలో భోజనం చేయడానికి వెళ్ళాము. ఇక్కడ అన్నదాన సత్రంలో భోజనం బాగుంది. తినేసి ఇంకా కొంచెం సేపు అయితే అలా కూర్చొని వచ్చేసాము. వచ్చిన తర్వాత మేమైతే నెక్స్ట్ ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళాలా అని అనుకొని వెళ్తూ ఉన్నాము. సో చూస్తున్నారు కదా, మీకైతే ఇక్కడ మేము వెళ్తుంటే ఒక చిన్న క్లూ ఇచ్చాను. ఆ టెంపుల్ కూడా ఏపీలో మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. అదేంటో మీరు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. మా ఈ టెంపుల్ టూర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు కూడా నచ్చుతున్నాయా అండి? మాకైతే చాలా బాగా అనిపించింది.